సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ పై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప 2 ప్రీమియర్స్ కు నటీనటులను ఎవరిని రావద్దని చెప్పాలని తాము సంధ్య థియేటర్ యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఘటన జరిగినప్పటి నుంచి స్పందించని సంధ్య థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ అరెస్టైన నేపథ్యంలో బందోబస్తు చేయాలంటూ పోలీసులను కోరుతూ రాసిన లేఖను విడుదల చేసింది. దీనిపై పోలీసులు కూడా ప్రీమియర్స్ కు హీరో హీరోయిన్ రావడంతో ఇక్కడ తీవ్ర స్థాయిలో జనాలు గుమిగూడే అవకాశాలున్నాయని థియేటర్ యాజమాన్యానికి సూచించామని చెప్పిన పోలీసులు ఈ క్రమంలో ప్రీమియర్స్ కు నటీనటులు మూవీ టీం ఎవరిని అనుమతించవద్దంటూ థియేటర్ యాజమాన్యానికి చిక్కడపల్లి పోలీసులు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చారు. ఆ లేఖను పోలీసులు విడుదల చేశారు. పోలీసుల సూచనలను ఖాతరు చేయకుండా హీరో అల్లు అర్జున్ ఆ రోజు థియేటర్కు చేరుకున్నారు. పోలీసులు ఊహించిన విధంగానే భారీ సంఖ్యలో అభిమానులు ఎగబడడం, వారిని కంట్రోల్ చేయడం కోసం అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ అభిమానులను తోసేయడంతో తోపులాట చోటు చేసుకుందని పోలీసు వర్గాలు చెప్పాయి. అంతేకాకుండా పోలీసుల సూచనలను తొంగలోకి తొక్కి థియేటర్కు వచ్చిన అల్లు అర్జున్ సైలెంట్ గా థియేటర్లోకి వెళ్లకుండా నిబంధనలను ఉల్లంఘించి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తొక్కిసలాటలో రేవతి అనే యువతి మరణించిందని, ఆమె కుమారుడు శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 13న అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయన్ను చంచలగూడ జైలుకు తరలించారు. అయితే హైకోర్టు అల్లు అర్జున్ కు వ్యక్తిగత పూచీకత్తుతో మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం అంటే డిసెంబర్ 14న ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి ప్రచారం మోసులు పడి ఓ యువతి మృతికి కారకులయ్యారంటూ అల్లు అర్జున్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ప్రేక్షకులను నియంత్రించడం కష్టమని పోలీసులు ముందుగానే చెప్పినా అల్లు అర్జున్ పట్టించుకోలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందన ఏమిటి అన్నది తెలియాల్సింది.